వినాయకుడికి మోదకాలు, కృష్ణుడికి అటుకులు, ఇలా ఒక్కో దేవునికి ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. అలాగే హనుమంతుడికి వడమాల సమర్పిస్తారు. దీని వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పసివాడిగా ఉన్న హనుమంతుడు కనిపించిన ప్రతిదాన్ని తినాలనుకుంటాడు. ఎర్రగా కనిపిస్తున్న సూర్యుణ్ణి చూసి పండుగ భ్రమపడి దాన్ని అందుకోవాలని వేగంగా వెళుతుంటాడు. మరోవైపు గ్రహణకాలం సమీపిస్తుండటంతో రాహువు కూడా సూర్యుడికి అడ్డంగా వస్తుంటాడు. దాంతో తన దారికడ్డొచ్చిన హనుమంతుడు రాహువును అడ్డుకుంటాడు. రాహువుకి జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు తన ఆయుధాన్ని సంధిస్తాడు. అది ఆంజనేయుని దవడకు తగులుతుంది. తన పుత్రుడికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహించి సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేసేందుకు ఆంజనేయుడికి తమ వర్ధున్న వరాలను ప్రసాదిస్తారు. ఆ సమయంలో రాహువు కూడా హనుమంతుణ్ణి ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలను నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలు తొలగిపోతాయని వరమిస్తాడు. రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలను మాల రూపంలో అందిస్తారు. ఆంజనేయుడు పుట్టింది శనివారం. ఆ వారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆ రోజు పుట్టిన హనుమంతుడికి ఇష్టమైన మినుములు సమర్పిస్తే శని అనుగ్రహం కూడా దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఇది హనుమంతుడి వడమాల నైవేద్యం వెనుకున్న కథ.